అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 5వ తిరువాయమడి తువళిల్ మామడి మాడమోంగు అనేటువంటి తిరువాయమడి తిరుత్తులై వెల్లి మంగళం రెట్ట తిరుపతులు అని చెప్పబడేటువంటి ఆ ఎంబెరుమానార్ల విషయంలో ఆళ్వార్ల యొక్క పరవశము. తనదైనటువంటి స్వభావంతో చెప్తున్నారు ఆళ్వారు కాదు, తోజుమారవస్థలో పాసురాల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆళ్వార్ నాయకి తిరుత్తులై వెల్లి మంగళం పెరుమాళ విషయంలో మోహపడిపోయి ఉంటే ఈ అమ్మాయి మన దారిలోకి రావటం ఎలాగా అని తల్లులు అడిగినటువంటి ప్రశ్నకి చెలికత్తె చెప్పేటువంటి సమాధానాలు. మీరు వాళ్ళ వంశం ఎలాంటిది అంటే పుట్టగానే ఈ తిరుత్తులై వెల్లి మంగళం పెరుమాళని సేవింపచేసేటువంటి వంశం. కానీ ఆళ్వార్ నాయకి యొక్క జాతకం ఏమిటయ్యా అంటే ఆ దివ్యదేశానికి కనుక తీసుకువెళ్తే ఈవిడికి అపమృత్యు దోషమని, ఈవిడ మీకు దక్కదు అనేటువంటి జాతకం ఆళ్వార్ నాయకుడి. అలాంటి దివ్యదేశంలోకి మీరు తీసుకొచ్చారు, బాగానే ఉంది. చెలికత్తి అడుగుతుంది, ఒక్కొక్క పాసనంలో ఒక్కొక్క విశేషాన్ని చెప్పి తీసుకువచ్చారు దివ్యదేశంలోకి. ఆ దివ్యదేశంలో ఏ దోషం ఉంది? తువళిల్ మామడి మాడమోంగు తొలై వెల్లి మంగళం తొజుమెవళై. ఆవిడెవరిని దాసోహం చేస్తోంది? ఏదైనా పరత్వం కలిగినటువంటి శ్రీవైకుంఠంలో వేయించేసిన పెరుమాళ్ళు పరత్వం కలిగిన వాడండి, ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు అని చెప్పి ఆయన్ని విడిచిపెట్టేలా చేద్దామా అంటే ఆయన విషయంలో కాదు మీ అమ్మాయి ఈడుపడింది. పోనీ అత్యాస్వరూపుడు విషయంలో మోహపడింది అని చెప్తాము అంటే అత్యాస్వరూపుడు విషయంలో కాదు, ఆయనకి ఏదో ఒకటి. మరి అత్యాస్వరూపుడు సులభుడే కదండి, ఆయన విషయంలో మనం ఏ దోషాన్ని ఆరోపిద్దాం? ఏదో ఉన్నది, ఆయనకి పరత్వానికి ఉన్నంత గొప్ప శక్తి లేదని ఏదో ఒక మాట చెప్పి ఆ అమ్మాయిని ఆ విషయం నుంచి మళ్ళిద్దామా అంటే ఆ విషయంలో కాదు. తువళిల్ మామడి మాడమోంగు తొలై విల్లి మంగళం తొజుం ఇవల్. ఈవిడ ఎవరి విషయంలో ఇప్పుడు ఈడుపడింది? తొలై విల్లి మంగళం దివ్యదేశ విషయంలో మోహపడిందండి. ఆ అమ్మాయిని ఆ దివ్యదేశం ఎలాంటిదంటే ఏ దోషాలు లేని మణులతోటి కట్టబడినటువంటి తొలై విల్లి మంగళం. మరి మీరు ఈ అమ్మాయిని ఏ మాటలు చెప్పి వెనక్కి మళ్ళిస్తారు? అయినా మీరు తీసుకువచ్చారు. ఆ అమ్మాయి దివ్యదేశ విషయంలోనూ ఈడుపడింది. ఆ తర్వాత పాత్రలో దివ్యదేశాన్ని తీసుకొచ్చారు. ఉత్సవ సమయంలో తీసుకొస్తారా ఎవరైనా? ఆ ఉత్సవాల కోలాహల ధ్వని ఎలా ఉన్నది? ఆ ఉత్సవాల ధ్వని ఆనాడు రామచంద్రుడికి పట్టాభిషేకం అని అయోధ్య పట్టణంలో దశరథ చక్రవర్తి నిర్ణయించినప్పుడు ఆ ఊరంతా కూడా గానాలు పాటలు పాడే వాళ్ళతోటి, నాట్యాలు చేసే వాళ్ళతోటి, దివ్య ప్రబంధాన్ని పాడే వాళ్ళతోటి, వేద పారాయణ చేసే వాళ్ళతోటి అంతా కోలాహలంగా ఉండి ఆ కోలాహలాలన్నీ కూడా ఒకదానితోటి ఒకటి కలిసిపోయి ఇది వేదఘోష, గానఘోష, నృత్యం చేసే వాళ్ళు పాడేటువంటి పాటల ఘోష, లేకపోతే ఇయల్ శాతం ఏదో దివ్య ప్రబంధ ఘోష ఏదనేది తెలియనట్టుగా ఇంత అన్ని ధ్వనులు కూడా మిశ్రమమైపోయి ఉన్నటువంటి ఆ ఘోషంతా మీ అమ్మాయి చెవిలో పడితే ఈ అమ్మాయి మీకు ఎలా దక్కుతుంది? ఈ అమ్మాయిని మీరు ఇంకా దూరం చేసుకోవాల్సిందే అని ఉత్సవం జరిగే సమయంలో తీసుకురావచ్చా? తీసుకువెళ్ళాలి అమ్మాయిని. ఆ ఉత్సవానికి ముందో ఆ ఉత్సవం పూర్తయ్యాకో తీసుకొస్తారు కదా. ఇలాంటి సమయంలో తీసుకొచ్చి మీ అమ్మాయిని మీరే దూరం చేసుకున్నారు. ఎంత చక్కటి మాధుర్యమైనటువంటి గొంతు, మృదువైనటువంటి స్వరము కలిగిన మాటలు మాట్లాడే మీ అమ్మాయిని మీరే దూరం చేసుకున్నారు. అయినా తీసుకొచ్చారనుకోండి, అంత లోపల దాకా తీసుకువెళ్ళాలా? ఆ తిరుత్తులై వెల్లి మంగళం చుట్టూ ఎలా ఉన్నాయి? తోటలు, చిన్న చిన్న మడుగులు, అలాంటి సౌందర్యం కలిగినటువంటి ఆ దివ్యదేశంలోకి ఆ సౌందర్యం చూసిన తర్వాత ఆ దివ్యదేశాన్ని విడిచిపెడుతుందా ఈ అమ్మాయి? అలా మీ అమ్మాయిని మీరే, మీ అమ్మాయి మీద మీ అమ్మాయి యొక్క ఆ వాక్కులను వినాలనే కోరిక లేకపోవటం చేత మీరే దూరం చేస్తున్నారు ఈ దివ్యదేశంలోకి తీసుకువచ్చి. కాబట్టి ఇలా ఒక్కొక్క పాసనంలో, 3వ పాసనంలో తోటలతో చుట్టబడినటువంటి దివ్యదేశం, అలాంటి దివ్యదేశంలోకి తీసుకెళ్ళేప్పుడు ఈ సౌందర్యాన్ని మొత్తం చూపారా? ఇంకా మీ అమ్మాయి మీకు ఎలా దక్కుతుంది? ఈవెన్ ఇంకా వెనక్కి మరల్చడం కష్టమే అని 3వ పాసనం. 2వ పాసనంలో ఏంటి? ఉత్సవ కోలాహల ధ్వని వినిపింపచేశారు. ఇంకా మీ అమ్మాయి మీకు ఎలా దక్కుతుంది కనుక అని 2వ పాసనంలో.
ఇప్పుడు 4వ ఉపాసనలో కూడా అలానే ఏదో ఒక విశేషాన్ని చెప్పి అలాంటి దివ్య దేశానికి మీరు తీసుకొస్తే మీ అమ్మాయి మీ మాట వింటుందా? అసలు ఈ దేహ సంబంధమే నాకు వద్దు, అన్నీ నాకు సర్వస్వం, ఆ సర్వేశ్వరుడే అని భావిస్తూ ఉన్నటువంటి మీ అమ్మాయిని ఇలాంటి దివ్య దేశాన్ని తీసుకొస్తే మీతోటి మాట్లాడుతుందా మీ అమ్మాయి అనేది చెలికత్తె యొక్క ప్రశ్న. అలానే ఇప్పుడు 4వ పార్ట్ 173వ పేజీ. நிற்புனான் மறைவாளர் வாழ்த்துளை வில்லி மங்கலம் கண்டபின் கற்கமொன்றும் மரவுரால் மலிந்தாள் கண்டீர் இவள் அன்னை மேல் கற்கும் கல்வியெல்லாம் கருங்கடல் வண்ணன் கண்ணபிரான் என்னே வர்க்கமொன்றும் இளல் உகந்துகந்து உள் மகிழ்ந்து புழையுமே. நிற்கும் நாள் மறை, నిర్కుం అంటే నిత్యమై ఉన్నటువంటి, నాల్మరై 4 వేదములు కలిగినటువంటి, వానర్ వార్చులై వెళ్ళి మంగళం కండపిన్ ఆ 4 వేదాలని చక్కగా అధ్యయనం చేయగలిగినటువంటి బ్రాహ్మణోత్తములు వాసం చేస్తూ ఉన్నటువంటిది ఈ తులై వెళ్ళి మంగళం. అలాంటి దివ్య దేశాన్ని సేవించిన తర్వాత అర్థం ఒన్నుం ఉరాలివల్, ఆ తర్వాత కొంచెం కూడా అరార్థం అంటే స్త్రీత్వ మర్యాదని, అంటే పెద్దలకి లోబడి ఉండటం అనేటువంటి ఒక విధమైన మర్యాద ఉంటుంది కదా, ఆ మర్యాదనే విడిచిపెట్టేసింది ఈ అమ్మాయి. అలాంటి ఈమె మలిందాల్ అన్నయ్య మీరు కండీర్, మలిందాల్ ఏం చేసింది అమ్మాయి? ఈ మర్యాదను అతిక్రమించింది. అన్నయ్య మీరు కండీర్, ఓ తల్లులారా చూసారా, ఆ పెద్దల మాట వినాలి, పెద్దలు చెప్పినటువంటి దానికి లోబడి ఉండాలి అనే విషయాన్ని విడిచిపెట్టింది. ఆ విషయాన్ని మీరు గ్రహించారా, చూసారా అంటూ కర్కుం కల్వి ఎల్లాం కరుంకడల్ వండన్ కండన్ పిరాన్ ఎన్నే. ఆవిడ మాట్లాడే మాటలన్నీ కూడా ఏం మాట్లాడుతోంది? కడల్ వండన్ కండన్ పిరాన్, ఆ శ్యామవర్ణుడు సముద్రం లాంటి కాంతి కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు అనేటువంటి ఉపకారకుడు అనే చెప్తూ ఉంటుంది. కానీ ఒన్నుం వర్కం ఇరళ్వగందుగందు, ఇంకా కొంచెం కూడా సిగ్గు లేకుండా మిక్కిలి సంతోషంతో హృదయంలో ఆయన విషయంలో ప్రీతి కలిగి ఏమవుతోంది? ఉళ్ మగిజిందు కుషయ్యం, హృదయంలో ప్రీతి కలిగి ఉండి ఆయనతోటి శిథిలమవుతూ ఉన్నది ఈ అమ్మాయి. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఏమైంది? ఈ 4 వేద తాత్పర్యం చదివితే సరిపోతుంది కదా. ఈమె తులై విల్లి మంగళాన్ని చూసినప్పటి నుంచి కూడా మీ మాటలు వినటం లేదు. స్వతంత్రురాలుగా శ్రీయప్పతి యొక్క చిరునామాలనే ఎప్పుడు అనుసంధానం చేస్తూ మిక్కిలి సంతోషాన్ని పొంది మీరు ఉన్నారని కూడా చూడట్లేదే, సిగ్గులేని వ్యాపారాలను చేస్తూ ఉన్నది ఈ అమ్మాయి అంటున్నారు ఈ పాసురంలో. చెలికత్తె చెప్తోంది తల్లులతోటి. ఆరాయిరప్పడి నీర్కుం అపౌరుషేయ నిర్దోష శేష వేదార్థ ప్రవర్తకరాన దివ్యజనంగల్ வேத வேத்தியமான பகவத் ஸ்வரூப ரூபகுண விபூதிகளை సాక్షాత్కరిత్తు கொண்டு వాడుగిర తిరుత్తులై వెళ్ళి మంగళத்தை కండ పిన్. అపౌరుషేయం అంటారు వేదాన్ని. అపౌరుషేయము అంటే ఎవరి చేత చెప్పబడినటువంటిది కాదు, ఏ పురుషుడి చేత. అంతేకాదు నిర్దోషమైనటువంటిది. అలాంటి అశేష వేదార్థ ప్రవర్తకులు, అలాంటి వేదాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా వేయించేసి ఉన్నటువంటి దివ్యదేశం అది. వాళ్ళు ఏం చేస్తారు? దివ్యజనంగా వేదవేద్యమాన భగవత్ స్వరూప రూపగుణ విభూతిగలై సాక్షాత్కరిత్తుకొండు. చక్కగా వేదాన్ని అధ్యయనం చేయడం మాత్రమే కాదు, ఆ వేదం తెలియచేసేటువంటి భగవంతుడి యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నింటినీ కూడా చక్కగా దర్శించగలిగినటువంటి బ్రాహ్మణోత్తములంతా కూడా ఉజ్జీవిస్తూ ఉండేటువంటి ఆ తిరుత్తులై వెళ్ళి మంగళాన్ని సేవించిన తర్వాత ఈ అమ్మాయి ఎలా ఉందో చూసారా మీరు? తల్లులతో అంటోంది చెలికట్ట. స్త్రీత్వ ప్రయుక్తమాన మర్యాదయ్యై కడందు ఒరువర్కం విధేయై అన్నియే. అదిగో స్త్రీత్వ మర్యాద ఉంటుంది కదా, స్త్రీత్వంతో కూడినటువంటి మర్యాద. పెద్దల్ని మనం ఎదర్చించకూడదు, తిరస్కరించకూడదు,
వాళ్ళ మాట దవదాటకూడదని ఒక మర్యాద ఉంటుంది కదా, ఆ మర్యాదని కూడా దాటిపోయింది మీ అమ్మాయి. ఒరువర్కు విధేయన్ని ఎవ్వడికి విధేయురాలు కానట్లుగా சொல்லும் சொல்லெல்லாம் கருங்கடல் வண்ணன் கண்ணபிரான் என்னே எப்போதும் சொல்லி சொல்லும் சொல்லెల్లాం. అది పెద్దల మాట వినకపోవడం అనేటువంటి విషయం తీసేయండి. ప్రియుడు గురించి పెద్దల ముందు మాట్లాడతారు ఎవరైనా? భర్త గురించి నా భర్త ఇంత అందగాడు అంత అందగాడు అని తల్లిదండ్రులతో మాట్లాడతారా ఏదైనా ఒక ఆడపిల్ల? మాట్లాడితే చెలికత్తెలు కబుర్లు చెప్పుకుంటారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా ఆయన ఇంత అందగాడు, లేకపోతే ఆ అబ్బాయి ఇంత అందగాడు, ఇలాంటి మాటలు చెప్పరు కదా తల్లిదండ్రితోటి. సమవయస్కులైనటువంటి చెలికత్తెలతోటి అదిగో ఆ వ్యక్తి ఇలాగా, ఇతను ఇలాగా, అతను ఇంత అందగాడు, ఇంతలా మాట్లాడాడు, అలాంటి మాటలు చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు మీరు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి మాటలన్నీ కూడా కరుంకడల వన్నన్ కరంపెరాన్యన్నే, కరుంకడల వన్నన్ నల్లటి సముద్రం లాంటి సముద్ర వన్నుడు ఆ స్వామి అని எப்போதும் சொல்லி ఎప్పుడు చెప్తూ ஒரு శాంతిயும் ఎన్నియే அவன் திருநாமங்களை சொல்ல 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 மேல் மேல் வந்த பிரீతి పరంపరయ్యాలే ஒரு శాంతిயும் ఎన్నయే. ఎప్పుడు చూసినా కూడా ఆయన కడల వండన్ అని ఆయన తిరునామాలే చెప్తూ ఉన్నా మరి అలసట ఉండాలి కదా. అని అలసట లేదు. ஒரு శాంతిயும் ఎన్నియే, అలసట అనేటువంటిది లేకుండా ఆయనకు తిరునామాలను చెప్పగా ఆ నామాలను అనుసంధానం చేయగా ఏమైంది? ఒక ప్రీతి కలిగింది. ఆ ప్రీతితోటి ఆయన్ని పొందలేకపోయానే అని ఒక దుఃఖం కలిగింది. అదే ప్రీతి పరంపర అయ్యాలే అత్యంతం అవసన్నయ్యి ఆగానిన్నాడు. ఆ ప్రీతి ఆ నామాలని అనుసంధానం చేయటం వల్ల మనసులో ఒక ప్రీతి, ఆ ప్రీతి పెరిగి ఆ వ్యక్తిని పొందాలనే ఒక ఆశ కలిగి, ఆశ లభించకపోవటం చేత అవసన్నయ్యాయ్ దుఃఖితురాలుగా ఉంటోంది ఈ అమ్మాయి. ఇప్పటి అవంతిరత్తిల్ అభినివేశయ్యాన ఇవళை ఎన్నాள் నివర్తిక్క వన్నాది ఎంగిరాడు. ఇలా ఆయన విషయంలో అభినివిష్టురాలుగా ఉన్నటువంటి ఈవిడని ఎన్నాళ్ళు నా చేత నివర్తిప్పిక్క వన్నాదు, నేను ఈవిడని మనకు మరల్చలేనండి అని చెప్పేస్తాంది చెలికత్తె ఈ పాసురంలో. పన్నీరాయరప్పడి అర్థమైందని. అనంతరం దర్శనీయ విగ్రహ విశిష్టనాన కృష్ణనుడయ విలక్షణ புருஷாவாசமான திருத்துளை வில்லி மங்களத்தை கண்ட பின்பு ஒருவர்க்கு అడంగాదపడి కై వింజినాள் ఎంగిరాళు. దర్శనీయ విగ్రహ విశిష్టుడు ఎవరా? కన్నపిరాను. చాలా అందంగా ఉంటాడండి. అలాంటి సౌందర్యంతో కూడినటువంటి దివ్యమంగళ విగ్రహం కన్నపిరాంది. అలాంటి కృష్ణుడి యొక్క విలక్షణమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించిన తర్వాత ఎక్కడ సేవించిందండి ఆయన్ని? శ్రీవైకుంఠంలోనా? కాదు, ఈ తిరుత్తలై విల్లి మంగళంలో సేవించింది అమ్మాయి. సేవించిన తర్వాత ఒరువరకు అడంగాలపడి కైవించినాడు. ఇంక ఎవ్వరి స్వాధీనంలో లేదు, స్వతంత్రురాలు అయిపోయింది. మన చేయి దాటిపోయింది ఈ అమ్మాయి మీ అమ్మాయి అంటున్నారు చెలికట్ట. ఇది నిర్కుం నాల్మరై. నిర్కుం అంటే నిత్యమాయ్. నాల్మరై 4 వగైపట్ట వేదంగళకు 4 రీతులుగా ఉండేటువంటి వేదాలు ఏవిడవి? ఋగ్, యజు, సామ, అథర్వణ వేదాలు. ఆ వేదాలకి వానర్ నిర్వాహకరానవర్గల్ ఆ 4 వేదాలని చక్కగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు. వాజు భగవద్ అనుభవ లాభత్తాలే వాదానిక్కిరా. ఆ 4 వేదాలని అర్ధసహితంగా అధ్యయనం చేయటం వల్ల ఆ 4 వేదాల చేత తెలియజేయబడేటువంటి భగవంతుణ్ణి చక్కగా అనుభవించటం చేత ఉజ్జీవిస్తూ ఉండేటువంటి ఆ బ్రాహ్మణోత్తములంతా వేయించేసి ఉండేటువంటి తిరుత్తులై విల్లి మంగళத்தை కండ పిన్. ఆ తిరుత్తులై విల్లి మంగళాన్ని సేవించిన తర్వాత ఏంటి మీ అమ్మాయి ఎలా ఉందో? మిగவும் అడక్కం ఒన్నుం ఉరుగిరినల్. మిగவும் అడక్కం, మిక్కిలి విధేయత అనేటువంటిది కొంచెం కూడా లేనట్టుగా ప్రవర్తిస్తోందండి. ఇవర్ కైకజియ వింజినాల్. ఇవరి చేయి దాటిపోయారు, మన మాట వినే దశలో లేరు అంటూ ఇవరి చెప్పడి ఆంబడి పెట్టు వళర్త నీంగల్ కందిగోడిరే.
ఇవాళ ఇప్పటి ఆమ్మడి ఈ రీతిగా ఉండటాన్ని పెంచి పోషించిన కనిపెంచిన వాళ్ళు మీరే కదా, మీరే కండిగోడిగా చూడండి ఆవిడ స్థితి ఏమిటో చూడండి. మీ దగ్గర మీకు పుట్టి మీ చేతిలో పెరిగిన అమ్మాయి ఇప్పుడు మీ చేతి ఆటిపోయింది. ఇది చెప్తాను చెలుకట్ట. ఎవరు అభ్యసిక్కుం వార్తయ్యల్లా, ఇలా మీ ఎదురుగానే కనిపెంచినటువంటి పెద్దవాళ్ళు ఎదురుగా ఉన్నారనే విషయం కూడా భావించినట్లుగా ఎవరు అభ్యసిక్కుం వార్తయ్యల్లా, ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుండే మాటలు అవన్నీ ఏముంటాయి? శ్యామళమాన కడల్ పోలే ఇరుక్కిర ఒడివయ్యుడయ్యవనాయ్. శ్యామళమాన ఒడివై, శ్యామళమాన కడల్ పోలే ఇరుక్కిర, నల్లని సముద్రము వలె ఉన్నటువంటి ఒడివయ్యుడయ్యవనాయ్, దివ్యమంగళ విగ్రహం తిరుమేని కలిగినటువంటి వాడని, ఆశ్రిత భవ్యనాన కృష్ణనాగిర మహోపకారకన్, ఆశ్రితులకి విధేయంగా ఉండేటువంటి కృష్ణుడు కണ്ണన్ అనేటువంటి గొప్ప ఉపకారకుడు అని అవనుடைய రూప వైలక్షణ్యత్తయ్యం ఆత్మగుణత్తయ్యం చొల్లి, ఆయన యొక్క రూప వైలక్షణ్యాన్ని అంటే ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, ఆయన యొక్క భవ్యత అని చెప్పడం వల్ల ఆత్మగుణం, అంటే కడలు పోలే ఇరుక్కిర ఒడివై అని చెప్పడం వల్ల దివ్యమంగళ విగ్రహ సౌందర్యం, భవ్యత ఆశ్రిత భవ్యత అని చెప్పగానే ఆత్మగుణం. ఆ రూప వైలక్షణ్యాన్ని చెప్తూ ఉంటుంది, ఆత్మగుణాలని చెప్తూ ఉంటుంది. ஒரு ప్రకారత్తాலும் ఒడుక్కం ఇలలా ఇక్కొండు, ఏ రీతిగాను విధేయత అనేటువంటిది విడిచిపెట్టేసి అంద గుణానుసంధానత్తాలే మేన్మేలుం ఒగందు, ఆ గుణానుసంధానంతో ఇంకా ఆనందపడుతూ అత్తాలే నెంజిలే ఆహ్లాదం మిక్కు అదడియాగ శిథిలయ్యాగా నిற்கும். ఆయన యొక్క గుణానుసంధానం వల్ల మనసంతా ఆనందంతో నిండిపోయి మనస్సులో ఆహ్లాదం అధికమైపోయి దాని కారణంగా శిథిలయ్యాగా నిత్యం శైథిల్యాన్ని పొందుతూ ఉంటుందండి అమ్మాయి. అర్థం అంటే అల్కుదలాయ్, అడుంగదల్ ఎన్నుపడి అడంగుదల్ విధేయంగా ఉండడం అనేది. వర్కం అంటే ఒల్కుదలాయ్, ఒడుంగుదల్, అడంగుదల్ విధేయత లేదు, ఒదిగి ఉండడం అనే దశ లేదు అని అర్థం అన్నమాట. 4ஆம் பாட்டு ஈடு வியாக்கியானம். அவ்வூரையும் அங்குள்ள சேவைஷ்ணவர்களையும் யாதொரு நாள் கண்டால் அன்னு தொடங்கி தடை நிற்கை தவிர்ந்தாள் என்கிறாள். ఆ ఊరుని, ఆ ఊర్లో ఏ ఊరు? తిరుత్తులై వెల్లి మంగళాన్ని, ఆ తిరుత్తులై వెల్లి మంగళంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవులని యాదు ఒక నాள் కను, ఏ రోజైతే చూసిందో అన్ను తొడంగి ఆనాటి నుండి కూడా తడై నెక్కై తవిరిందాల్, తడై ఇంకా మనకి ఎవరండి అడ్డు అనేటువంటి స్థితి, విధేయతని అడంగం అంటే ఏమిటి? పెద్దల ముందు మనం వినయంగా ఉండాలి, పెద్దలు చెప్పిన మాట వినాలి అనే దాన్ని విడిచిపెట్టేసింది ఈ అమ్మాయి. నిற்கும் నాన్మరే, నిత్యమాన 4 వేదంగల్. నిற்கும் నాన్మరై, నిత్యం అంటే నిత్యత్వము, నాన్మరై అంటే 4 వేదాలు, అదే నిత్యమాన 4 వేదంగల్. నిత్యత్వము అంటే ఏమిటి? నిత్యత్వమావదు పూర్వోచ్చారణ క్రమత్తైపత్త ఉత్తరోత్తర ఉచ్చార్యమాణత్వం. పూర్వ ఉచ్చారణ క్రమత్తైపత్త. ఈ వేదం అనేటువంటిది ఈవేళలాగా గ్రంథాలు పట్టుకొని పూర్వం చదవటం కాదు కదా. అదిగో ఆచార్యుడు చెప్తూ ఉంటారు, దాన్ని సంతగా చెప్తూ ఉంటే వీళ్ళు దాన్ని అనుసరించి సేవిస్తూ అలా కేవలం వినికిడితో మాత్రమే వచ్చేటువంటిది. పెద్దల నుండి వాళ్ళు చెప్పినటువంటి ఉచ్చారణను అనుసరించి పలికేటువంటిది ఇది. పూర్వ ఉచ్చారణ క్రమత్తైపత్త. పూర్వ ఉచ్చారణ ముందు వాళ్ళు చెప్పినటువంటి ఉచ్చారణ క్రమాన్ని బట్టి ఉత్తరోత్తర ఉచ్చార్యమానత్వం, ఉత్తర తర్వాత వీళ్ళు సేవించడం అనేటువంటిది అది నిత్యత్వము. అంటే నిత్యం అంటే పూర్వం వాళ్ళు ఎలా సేవించారో ఇప్పుడు వీళ్ళు కూడా అలా సేవించడం. పూర్వం ఉన్నదాన్ని ఇప్పుడు కూడా అదే రీతిగా, పూర్వం ఏ రీతిగా ఎలాగైతే ఉన్నదమో అదే ఇప్పుడు కూడా సేవించడం, అది నిత్యత్వం అనేటువంటిది. ఆగయ్యాలే నిత్యమాన వేదం. అందుచేత నిత్యమైనటువంటి వేదం ఇది. ఏమండి ఇప్పుడు లేటెస్ట్ వేదం అంటానికి లేదు, ఇది పూర్వం పెద్దలు ఎలా సేవించారో అలానే సేవించాలి, అప్పుడు ఉన్నటువంటి వేదమే ఇప్పుడు కూడా. అపౌరుషేమాగయ్యాలే నిర్దోషమాయిరుక్కుమిరే. అంచేత నిత్యమైనటువంటిది ఈ వేదము.
ఈ వేదము అపౌరుషేయం, ఒక పురుషుడి చేత అనుగ్రహించబడినటువంటిది కాకపోవటం చేత నిర్దోషమాయి ఇరుక్కుమిరే. దీంట్లో ఏ దోషాలు, ఒక పురుషుడి చేత అనుగ్రహించింది అయితే ఏదో కొన్ని ఆ ఛందస్సు దోషాలు లేకపోతే వ్యాకరణ దోషాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. కానీ ఇది అపౌరుషేయం కనుక దీంట్లో అలాంటి దోషాలు ఏమీ ఉండవు కదా. వానర్ ఎవరు, ఈ 4 వేదాలని చక్కగా అర్థంతో సహా అధ్యయనం చేసినటువంటి వానర్ బ్రాహ్మణోత్తములు. వాళ్ళు ఎలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, వ్యాసపదం చెలుత్త వల్లరా ఇరుప్పరగల్, ఆచార్య పదాన్ని కూడా నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా విద్యార్థులు కాదు, వాళ్లే ఒక్కొక్క బ్రాహ్మణోత్తముడు ఒక్కొక్క ఆచార్య పదవిని స్వీకరించగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. వానర్ వాడు అలాంటి బ్రాహ్మణోత్తములు ఉజ్జీవించేటువంటి వాళ్ళకు ఉజ్జీవనం ఏమిటి, ఎందుకు ఉజ్జీవిస్తారు వాళ్ళు అంటే వేదార్థభూతనై కండాలే కండు వాదా నెత్పరగల్, వేదాలని అధ్యయనం చేయటం మాత్రమే కాదండి, వేదాల చేత తెలియజేయబడేటువంటి పరమాత్మని దర్శన పర్యంతము ఈ నేత్రాలతోటి దర్శించడము, ఆ అనుభవాన్ని అనుభవించడం లాంటివి చేయటం వల్ల ఉజ్జీవనాన్ని కలిగినటువంటి వాళ్ళు. అదే వేదార్థభూతనై కండాలే, వేదం ఎవరిని తెలియజేస్తోంది, సర్వేశ్వరుణ్ణి. వేదము చేత తెలియజేయబడేటువంటి సర్వేశ్వరుని దర్శించడం చేత కన్నాలే కండు, ఆ నేత్రాలతోటి దర్శించి వాదా నెత్పరగల్ ఉజ్జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా అంటే ఆ తిరుత్తలై విల్లి మంగళంలో ఉన్న వాళ్ళంతా కూడా 4 వేదాలని చక్కగా అర్థంతో సహా అనుసంధానం చేసినటువంటి వాళ్ళు. అంతేకాదు వేద తాత్పర్యభూతుడైనటువంటి సర్వేశ్వర యొక్క అనుభవాన్ని కూడా ఎప్పుడూ అనుభవిస్తూ ఉజ్జీవించేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వాడు తొలై విల్లి మంగళం. ఈ వాడు అనేటువంటిది వానరికి వస్తుంది, అలాంటి దివ్య దేశంలో ఉజ్జీవించేటువంటి వాళ్ళు అని తొలై విల్లి మంగళానికి. వేద తాత్పర్యభూత నైకండు నిత్యానుభవం పండుగిరవూరు, అలాంటి వేద తాత్పర్య స్వరూపుడైన సర్వేశ్వరుని సేవించి పండు దర్శించి నిత్యానుభవం పండుగిరవూరు, నిత్య అనుభవాన్ని చేస్తూ ఉండేటువంటి ఊరు. స్వాధ్యాయోగమాసీత ఎన్ను మళవన్నియే యోగాత్ స్వాధ్యాయమామనేత్యన్ను ఆరూఢ యోగరా ఇరుక్కుమవరగల్. అది ఏమిటి కిందిస్తున్నారు దాని మొత్తం అర్థం. స్వాధ్యాయ ఎందులో అరుంబదంలో పైనుంచి 5వ లైన్లో ఉంది. స్వాధ్యాయ అంటే ఏమిటి, ఇక్కడ నిర్దోషమా ఇరుక్కుమన్నారు కదా, అపౌరుషేయమైనటువంటిది వేదమని నిర్దోషమని చెప్తూ పౌరుషేయత్వమడియాగ 100 రాగద్వేషాదిగల్ ఇన్నిక్కే ఇరుక్కుం ఇత్యర్థ. ఒక పురుషుడు అందిస్తే రాగద్వేషాలను బట్టి అందించినట్లుగా ఉంటుంది. ఇది అపౌరుషేయం కనుక అలాంటి రాగద్వేషాలకి తావులేనట్లుగా ఉండేటువంటిది ఈ వేదమని చెప్తూ వాళ్ళ యొక్క వాష్యేకాట్టుగిరారు, వాళ్ళ యొక్క ఉజ్జీవనం, ఈ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి ఆ బ్రాహ్మణోత్తముల యొక్క ఉజ్జీవనం ఎలా, స్వాధ్యాయోగమాసీత యోగాస్వాధ్యాయమామనేత్ స్వాధ్యాయ యోగ సంపత్య పరమాత్మ ప్రకాశతే అని విష్ణు పురాణంలో చెప్పినట్లుగా స్వార్థ అంటే స్వకీయ శాఖ అధ్యయనాత్, వాళ్ళ యొక్క శాఖలని అధ్యయనం. వేదం చాలా శాఖలు ఉంటాయి కదా, వాళ్ళ యొక్క ఒక్కొక్కరిది ఒక్కొక్క శాఖ ఉంటుంది, ఆ శాఖల్ని అధ్యయనం చేయటం వల్ల యోగం తత్ప్రతిపాద్య పరమాత్మ ధ్యానం, ఆ వేదం ఎవరినైతే ప్రతిపాదిస్తుందో ఆ ప్రతిపాదించబడినటువంటి పరమాత్మని ధ్యానం చేయటం అంటే యోగము అంటే ధ్యానం చేయటం. ఆసీత కుర్యాత్ యోగ ధ్యానం యోగ సన్నహనోపాయ ధ్యాన సంగతి ముక్తిషు ఇది అమరః. యోగమన్నా ఉపాయమన్నా ధ్యానమన్నా ఇదంతా అమరులో చెప్పినట్లు ముక్తి కోసమే ఇవన్నీ అని చెప్పినట్లుగా
అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా యోగాభ్యాసాలతోటి ధ్యానాలతోటి ఆ పరమాత్మని అనుభవించేటువంటి వాళ్ళంతా కూడా. అలాంటి వాళ్ళని కండపిన్, అలాంటి వాళ్ళని సేవించిన తర్వాత ఎలా ఉంది? నిర్గుణాన్మరేవాళర్ వా తులైవిల్లి మంగళం కండపిన్ అర్కం ఒన్నుమ్మరవురాళ్ళు. అలాంటి ఆ 4 వేదాలని అధ్యయనం చేసి పరమాత్మని దర్శించి ఉజ్జీవనాన్ని పొందుతున్న ఆ బ్రాహ్మణోత్తములని సేవించిన తర్వాత ఎలా ఉంది అమ్మాయి? అవ్వూరిల్ వైష్ణవరగడం అవనుమాన సేత్యే కాట్టి కొడుతూ కెడుత్తిగో. ఇవాళ ఈ అనర్థం జరగడానికి కారణం ఏమిటో తెలుసా? మీరే. ఏం చేశామమ్మా? మేమేం చేశామంటారా? ఇదిగో ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ వైష్ణవులని ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ పెరుమాళని వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఆ సేఫ్టీని చూపించి కెడుత్తిగోడు, మీరే చెడగొట్టేశారు ఈ అమ్మాయి. ఇంకా ఈ సేఫ్టీని చూసిన తర్వాత ఆ అమ్మాయి వెనకడుగు వేస్తుందా? వెనక్కి తిరిగి మనకి దక్కుతుందా అంటోంది ఇది చెలికత్త. కండపిన్ ఆ సేఫ్టీని, ఆ వేదాధ్యయన పరులని, వేదము చేత ప్రతిపాదించబడేటువంటి సర్వేశ్వరుడు యొక్క చేతిని చూసిన తర్వాత ఇంకా మీ అమ్మాయి మీకు ఎలాగా దక్కుతుంది? మీరే ఈ అమ్మాయిని ఇలా రెండింటిని కలిపి చూపించి చెడగొట్టేశారు. అర్కం ఒందుం మరవర ఉర్కుం అరవరాళ్ళు. అర్కం అంటే అలుగుదల్, అంటే అడకువ. అదావదు అడక్కం, అణగి మణిగి ఉండటం. నం సొల్వజి వందిరుక్కుం ఇరుప్పుత్త విరిందాళ్. నం సొల్వజి, మనం చెప్పినటువంటి మంచి మార్గాన్ని వినేటువంటి దశని మీరు ఆ అమ్మాయికి పోగొట్టేశారు. ఎలా పోగొట్టారు? అధిపదేశంలో వేయించేసి ఉన్నటువంటి ఈ బ్రాహ్మణోత్తముల్ని ఇద్దరినీ కలిపి చూపించారా? ఇంకా అమ్మాయి మన మాట ఏం వింటుందండి? ఆ వైభవాన్ని తెలుసుకున్న తర్వాత తాయార్ సొల్వజి వరుమత్తై ఒన్నయ్యం అరవిట్టాల్. తాయార్ తల్లి సొల్వజి వరుమత్తై ఒన్నయ్యం అరవిట్టాల్. అది మన మాట వినేటువంటి ఆ ఒక్క మన సొల్వజి ఒరుం అత్తై వందయ్యం అరవిట్టాడు. మన మాట విని నడిచేటువంటి ఆ స్థితినే అరవిట్టాడు పోగొట్టేశారు తల్లి. ఎంచేత? ఈ దివ్యదేశానికి తీసుకురావటం చేత. మలిందాళు నమ్మాల హితం సొల్లి మేక్కవన్నాదపడి మిక్కాళ్ళు మేక్కైకు యోగ్యతయ్యం ఇల్లాదపడియానాల్. మనం చెప్పేటువంటి హితాన్ని విని వెనుదిరికి కొంచెం మనసు మార్చుకుంటుందేమో ఈ అమ్మాయి అనేటువంటి ఆ దశకు కూడా అవకాశం లేనట్లుగా యోగ్యతయ్యం ఇల్లాదపడి ఆనాళ్ళు. ఏదో మరి చెప్తాంలేండి, ఇప్పుడు అలా ఉన్నా 2 మంచి మాటలు చెప్పామంటే మా అమ్మాయి అలానే మాట వింటుంది అనే దశ కూడా దాటిపోయింది ఈ అమ్మాయి ఇప్పుడు అని. మలిందాల్ కన్నీర్ ఇవளுடைய భగవత్ ప్రావణ్యం ఎనక్కు తెలియాదపడి. మలిందాల్ కన్నీర్ ఇవడ తన కన్నీటితోటి మలిందాలు, మలిందాల్ కన్నీర్ అంటే అన్నయ్య. మలిందాల్ 12వది మర్యాదను అతిక్రమించింది మలిందాల్. కండీర్ ఎవల్, మలిందాల్ కండీర్ ఎవల్. అది కన్నీరు కాదు, కండీర్ ఎవల్. ఇప్పుడు మనం మర్యాదను అతిక్రమించిందండి ఈ అమ్మాయి అని మన మాట వినే దశ దాటిపోయింది. ఎవలుడయా భగవత్ ప్రావణ్యం ఎనక్కు తెలియాదపడి వింజినాల్ కిడిహోల్. ఈవిడ యొక్క భగవత్ ప్రావణ్యం మనకి తెలియనట్లుగా ఇదిగో లోపల ఇలా పెరిగిపోయింది ఈవిడకి భగవత్ ప్రావణ్యము. అన్నయ్య మేరు తల్లులారా మేట్కత్తేడుగిర ఉంగళోడు ఎవరు కరుత్తు అరిందే నాగ సొల్లుగిర ఎన్నోడు వాసిల్లై తెలియామ ఇప్పు. మీరు తల్లులు ఏదో మీరంటే ఎప్పుడో కొన్నిసార్లే మీ అమ్మాయితోటి దగ్గరగా కూర్చొని కబుర్లు చెప్తారు, దగ్గరగా మనసుతోటి చెప్పేటువంటి మాటలు వింటారు. కానీ మేమిద్దరం స్నేహితురాళ్ళం కదా, సమవయస్కులం కదా, కష్టసుఖాలన్నింటి మనసుతోటి పంచుకుంటాం కదా. అంటే మనసారా లోపల మనసులో ఉన్న విషయాలు కూడా చెప్పుకొని పంచుకుంటాం కదా. ఇప్పుడు పెద్దలు మీతోటి అన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు, కానీ నాతోటి చెప్పే అవకాశం ఉన్నది. మేము పంచుకునే వాళ్ళమే కదా అలాంటి విషయాలు. అలా పెద్దలైనటువంటి ఆవిడ మనసులో ఉన్నటువంటి ఆ భగవత్ ప్రావీణ్యాన్ని తెలుసుకోలేకపోవటంలో
మీరు నేను ఇద్దరం సమానమైపోయాం. తల్లులైనటువంటి మీకు తెలియనివ్వలేదు, చెలికత్తెనైనటువంటి నేను తెలుసుకోలేకపోయాను. ఇదిగో ఇద్దరికి మీకు నాకు పెద్ద తేడా ఏమి లేదు. ఆవిడకు ఉన్నటువంటి భగవత్ ప్రావణ్యాన్ని తెలుసుకోలేకపోవటంలో, అదిగో మేకత్తేడిగిర ఉంగలోడు, ఈ అమ్మాయిని ఎట్లయినా కానీ ఆ ప్రావణ్యంలోంచి వెనకడుగు వేయించాలని భావించేటువంటి మీకు, ప్రయత్నాలు చేసేటువంటి మీతోటి ఇవాళ కరుత్తు అరిందేలాగా చల్లుగిర ఎన్నోడు. ఆళ్వార్ నాయక్ యొక్క భావాలన్నీ చక్కగా చెలికత్తెకైతే తెలుస్తాయండి అని చెప్తారు కదా అందరూ. అలాంటి ఎన్నోడు నాతోటి వాజు ఎల్లై తెలియామైకు అంటే ఆ అమ్మాయిని దిద్దుబాటు చేయాలని ప్రయత్నించేటువంటి మీకు కానీ, ఆవిడ మనసులో భావాలన్నీ నాకు తెలుస్తాయని భావించేటువంటి నాకు కానీ తెలియకపోవటంలో మన ఇద్దరం సమానమే. ఎలా నిత్య సూర్యుகள் யாத்திரை సంసారిகளுக்கு తెలియదండో నమకు ఇవల్ అడవు తెలియదు. ఇవిడికి ఎంత భగవత్ ప్రావణ్యం ఉందో మనం తెలుసుకోవడం ఎంత దుర్లభమో చెప్పమంటారా? నిత్య సూర్యుల యొక్క యాత్ర, వాళ్ళు నిత్యం చేసేటువంటి వాళ్ళ కార్యక్రమాలు ఏమిటో తెలుసుకునే శక్తి ఒక సామాన్య సంసారి చేతనుడికి ఎలా ఉండదో, అలాగా ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క భగవత్ ప్రావణ్యం ఎంత ఉన్నదో మనం కూడా తెలుసుకోలేం. అంటే ఒక సంసారి చేతనుడు భగవంతుడని కానీ, భగవత్ సంబంధ జ్ఞానం కానీ, ఆయన శ్రీవైకుంఠంలో ఉంటాడని కానీ, ఆ శ్రీవైకుంఠంలో నిత్య సూర్యులని వాళ్ళు ఉంటారని, వాళ్ళంతా ఎప్పుడు భగవంతుని సదా పశ్యంతి సూరయ అని ఆయనకి ఎప్పుడు కైంకర్యాలు చేస్తూ ఉంటారనే జ్ఞానం లేని ఒక సంసారి చేతనుడు, అదిగో నిత్య సూర్యులు ఇలా ఉంటారండి అని తెలుసుకోవడం చేత కాదు ఒక సంసారి చేతనుడికి. అలానే ఆళ్వార్ నాయక్ యొక్క భగవత్ ప్రావణ్యం ఎంతంటారు మనసులో, మీకు తెలీదు, నాకు తెలియదు. నిత్య సూర్యుల యొక్క ప్రావణ్యము, వాళ్ళ యొక్క యాత్ర, వాళ్ళ యొక్క నిత్య కార్యక్రమాలు సంసారి చేతనుడు తెలుసుకోగలిగితే కదా ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఉన్నటువంటి దశ ఏమిటో, ఆ ప్రావణ్యం ఏమిటో మనం తెలుసుకోగలిగేది. అంటే ఇప్పుడు ఆళ్వార్ నాయకి నిత్య సూర్యులతోటి సమానం. ఇప్పుడు ఈ తల్లి గాని చెలికత్తెలు గాని ఇదో సంసారి చేతనుడు. ఎలాంటి సంసారి చేతనుడు అంటే ఏమాత్రం జ్ఞానం పొందనటువంటి, జ్ఞానము లేనటువంటి సంసారి చేతనుడితోటి సమానం అని చెప్తోంది ఈ చెలికత్తె. కర్కుం ఇత్యాది கற்கும் கல்வி எல்லாம் கருங்கடல் வண்ணன் கண்ண பிரான் என்னே. கற்கும் கல்வி எல்லாம் சொல்லும் சொல்லెల్లాం తిరునామమేయాయ్. ఇది ఒకవేళ మాట్లాడుతుందా? అసలు మాట్లాడదు, మన వైపు చూడదు. ఆవిడ పరవశ్యం మొత్తం ఆయన విషయంలోనే. ఒకవేళ ఏదైనా మాట్లాడితే சொல்லும் சொல்லెల్లాం తిరునామమేయాయ్. మాట్లాడితే ఏం మాట్లాడుతుంది అమ్మాయి? తిరునామమేయాయ్, ఆయన తిరునామాలనే మాట్లాడుతుంది. అది దన్నిలం ఒడివడగొక్కుం ఆశ్రిత పారతంత్యత్తుక్కుం వాచకమాన తిరునామంగళయ్యే సొల్లా నిన్నాడు. ఏం మాట్లాడుతుంది? మాట్లాడితే కూడా ఆవిడ ఆయన యొక్క ఒడివడగొక్కుం, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఎలా కర్కుం కల్వియల్లా కరుంకడల వన్నన్ అంటుందా? కన్నపిరాన్ అంటూ ఉంటుందా? కరుంకడల వన్నన్ అని చెప్పడం వల్ల ఆయన దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని అంటూ ఉంటుంది. కన్నపిరాన్ అని చెప్పడం వల్ల ఆయన ఆశ్రిత భవ్యుడండి అని ఆశ్రిత పారతంత్ర్యానికి సంబంధించినటువంటి ఆచరణావాల్నే చెప్తూ ఉంటుంది. కృష్ణనాగిల్ ఆశ్రిత భవ్యం ఎన్ను ప్రసిద్ధమిదే. కన్నపిరాన్ అంటే ఆశ్రితులకు భవ్యుడు అని కదా ఏమనిపించుకున్నాడు? పాండవ దూత అనిపించుకున్నాడు. అది ఆయన గొప్పతనం. అలాంటి స్వామిని పేరాన్ అవ్వడవడిగై సాధ నిన్ను ఎన్నై అనుభవిపిత్త ఉపకారకన్. అవ్వడివడగై సాధ నిండు ఎన్నై అనుభవిపిత్త ఉపకారకన్. ఎంత ఉపకారకుడో తెలుసా? ఎక్కడ ఉంటాడు ఆయన? శ్రీవైకుంఠంలో. అలాంటి శ్రీవైకుంఠంలో ఉండేటువంటి ఆ స్వామి ఈ లోకంలోకి వచ్చి కన్నపిరానుగా అవతరించి ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, ఆయన యొక్క ఆశ్రితుల విషయంలో ఉండేటువంటి పారతంత్ర్యాన్ని నాకు అనుభవింపచేసినటువంటి వాడు కదండి. అందుకనే ఉపకారకన్నా ఆయన. ఏది కర్కుం అని అలాంటి ఉపకారకుడని ఎందే
வர்க்கம் ஒன்றும் இழல், என்னே வர்க்கமும் ஒன்றும் இழல், திருநாமங்களை இடாவிடாதே சொல்லா நின்னால், இழைப்பு ஒன்றும் ఎన్నికే ఇరా నిన్నాల్, ఎన్నే వర్గం ఒన్ను ఏమాత్రం శ్రమ అనేటువంటిదే లేదు. తిరునామాలని అసలు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా కృష్ణనో ఆశ్రిత పారతంత్రమనో తెలిసేటట్టుగా ఏదో నామాలు అంటూ ఉంటుందా విడిచిపెట్టకుండా? అలా సొల్లా నిన్నాల్ ఇళైపు ఒన్నుం ఎన్నికే ఇరా నిన్నాల్, అలా ఎంతసేపు చెప్పినా కూడా మనం కాసేపు సేవాకాలం 200 పాసరాలు చేసామనుకోండి, కాస్త మనం ఈ పూట కాపేద్దామా, ఇంకా సేవించలేమండి అని ఒక అలసట ఉంటుంది కదా. కానీ అమ్మాయికి అలా లేదే. ఆయన నామాలను ఎప్పుడు చెప్తూ ఉన్నప్పటికీ ఇళైపు ఒన్నుం ఎన్నికే ఇరా నిన్నాల్, కొంచెం శ్రమ లేకుండా ఉన్నది. பிற దౌర్బల్యత్తాలే తిరునామத்தை ముట్ట చొల్ల మాట్టాల్ ఎన్నిరా నిర్కచ్చేదే. అదేమిటండి, ఆళ్వార్ నాయకి శంఖం అంటుంది, చక్రం అంటుంది, ఆ తర్వాత పదాన్ని అనలేక అలా ఎన్నుమని అలా పడుకుని ఉంటుందనో అలా మోహపడిపోతుంటుందనో చెప్పారు కదా. అలాంటప్పుడు కొంచెం ఆవిడ బలహీనంగా ఉన్నట్లే కదా. మరి తిరునామాలను ఎప్పుడు అదే రీతిగా రాత్రి పగలు విడిచిపెట్టకుండా అంటే కొంత అలసట వస్తుంది కదండి. అంటే విరహ దౌర్బల్యత్తాలే తిరునామத்தை ముట్ట చొల్ల మాట్టాన్ ఎన్ను ఇరా నిర్కచ్చేదే. ఆ విరహ దౌర్బల్యం, ఆయన్ని ఎడబాసి ఉండటం వల్ల ఒక దుర్బలత్వం, బలహీనత, దానితోటి తిరునామத்தை ముట్ట చొల్ల మాట్టాన్ పూర్తిగా నామాల్ని చెప్పలేదు. అయినప్పటికీ ఉరుత్తమర చొల్ల నిన్నాళ్ళు నామాన్ని చెప్పేటప్పుడేమో విరహ దౌర్బల్యం వల్ల పూర్తిగా చెప్పలేకపోతోంది, కానీ చెప్పేటువంటి నామాన్ని నీరసంగా మాత్రం చెప్పటం లేదు. తేడా అర్థమై ఉండాలి. నామాన్ని చెప్తుంది, రాత్రి పగలు కూడా అదే నామానుసంధానాన్ని చేస్తూ ఉంటుంది, ఏమాత్రం శ్రమ లేకుండా చేస్తుంది. అదేమిటండి నామాలని పూర్తిగా చెప్పటం లేదు కదా అంటే అది విరహ దౌర్బల్యం అండి. ఆయన్ని విశ్లేషించి ఉండటం వల్ల ఆ చెప్పే నామాన్ని పూర్తిగా చెప్పలేకపోతోంది అంతే. శ్రమతో మాత్రం చెప్పటం లేదు. అంటే శ్రమ అధికమవ్వటం వల్ల చెప్పలేకపోవటం కాదది, విరహ దౌర్బల్యం వల్ల చెప్పలేకపోతోంది అని. తిరునామంతా అందరిపై కొడుత చొల్లు విక్కుంబోలే కాను. అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది, ఇలా రాత్రింపగలు ఇరాప్పగలు ఇరై వీడింది అని చెప్పినట్లుగా రాత్రి పగలు విడిచిపెట్టకుండా ఈ తిరునామాలను చెప్పడం వల్ల ఆ తిరునామానుసంధానమే ఈవిడికి ఎంత శక్తినిస్తుందా ఏమిటి అనిపిస్తుందట. మనకు ఉదాహరణ ఎవరు కనబడతారు? మా రంగాల చిన్నమ్మ. ఆవిడ వయసుకి ఆ శ్రీమద్ రామాయణాన్ని సేవించిందా? ఎలా సేవించింది? రాత్రి పగల తారతమ్యం లేకుండా అర్ధానుసంధానంతో 20 రోజుల్లో ఉత్తరకాండతో సహా పూర్తి చేసిందా? మరి ఆవిడకి అంత శక్తి ఎలా వచ్చింది? ఆ వయసుకు అంత శక్తి ఉంటుందా? వచ్చింది. ఎందుకని? ఆ పారాయణ ప్రభావం అలాంటిది, ప్రభావం అలాంటిది. అదే చెప్తున్నారు కదా ఇక్కడ. తిరునామందాన్ ధరిపై కొడుతు చొల్లు విక్కుంబోలే కాను. ఆ తిరునామానుసంధానమే ఇవిడికి ఇలా ధరించి ఉండే శక్తినిస్తుందేమో మరి అంటూ పాడి ఎడ ఇప్పెల మీరే, పాడి శ్రమపడరు కదా అని. వర్కం అంటే మీది, వర్కం అంటే ఏమిటి? లేకపోవడం, దారిద్ర్యం. ఇళైప్పు ఎన్నికే ఎన్నుదల్, వర్కం ఇళ్ళై అన్నారు కదా. దరిద్రం లేదు. ఏమి దరిద్రం లేదు? అలసిపోవటం అనేది దరిద్రం అంటే లేకపోవటం అనేటువంటిది. ఏమి లేదు? అలసట లేదు. ఎంతసేపు తిరునామాలని అనుసంధానం చేసినా కూడా ఇవిడికి అలసట అనేటువంటిదే లేదు. అన్నికే లేక వర్కమాగిరదు ఒడుక్కమాయ్ தாய்மார் முன்பே ఎప్పటి సొల్లా నిన్నోమే ఎన్నుం లజ్జయిన్ నిక్కే ఎన్నుదల్. శ్రమ లేకపోవటం అనేటువంటిది ఒక అర్థము, అదిగో లజ్జ సిగ్గు అనేది లేకపోవడం అనేటువంటిది ఒక అర్థం. ఉడక్కం అంటే సిగ్గు. ఏమిటట? తల్లిగారి ఎదురుగానే ఇలాగ మనం మాట్లాడుతున్నామే, కడలు వండనని ఖండనని ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అనేటువంటి సిగ్గు లేకపోవటం, అది ఒడుక్కం వర్కం ఎన్నియే అనేటువంటిది. అలాంటి ఆ నామాలని ఉగందు సంతోషంతో తిరునామ ద్వారా
அவன் సౌందర్యశీలాదిగడై అనుసంధిస్తూ మేన్మేరన ప్రీతయ్యాగా నిన్నాள். అలాంటి తిరునామాలని అనుసంధానం చేయటం ద్వారా ఆ యొక్క సౌందర్యాన్ని సౌశల్యాది గుణాలని అనుసంధానం చేసుకొని ఇంకా ఇంకా ప్రీతి పెరిగిపోయింది. అలా అనుసంధానం చేయటం వల్ల ఇంకా మేన్మేలన ప్రీతయ్యాగా నిన్నాள். ఇంకా ఆవిడికి ఆయన విషయంలో ప్రీతి పెరిగిపోయినదిగా కనబడుతోంది. ఉల్మగజెందుకు జయ్యుమే అంతఃకరణ ప్రీతి అతిశయత్తాలే ఆశ్రయం అజియా నిత్యం. వీడికి ఆ మనసులో ఆ తిరునామాల్ని అనుసంధానం చేసింది. దానితోటి ఆయన మీద ప్రీతి అధికమైంది. ఆ ప్రీతితోటి ఈవిడ యొక్క మనస్సు శైథిల్యాన్ని పొందుతుంది. అలా అంతఃకరణ ప్రీతి అతిశయత్తాలే, అంతఃకరణలో ప్రీతి పెరిగిపోవటం వల్ల ఆశ్రయం అజియా నిత్యం. ఆశ్రయం ఏమిటి? ఆత్మ. అదే నశించిపోతుందో ఏమిటో మరి అంటోంది చెలికత్త. ఈ పాత్రంలో ఏం చెప్పారు? ఈ అమ్మాయిని ఆ తిరుత్తులైవిల్లి మంగళం చూపించారు. ఆ తిరుత్తులైవిల్లి మంగళం అంటే వేదాంతాలని చక్కగా 4 వేదాలని అర్ధసహితంగా సేవించి ఆ వేదార్థభూతుడైనటువంటి సర్వేశ్వరుని కూడా సేవించినటువంటి మహానుభావులు ఉన్నటువంటి ఆ ఊర్లో వేయించిన పరమాత్మని కలిపి చూపించారు. ఇంకా మీ అమ్మాయి మీకేం దక్కుతుంది? ఇదిగో అదిగో అసలు మీ మాట వినే స్థితిలో లేదు. ఒకవేళ ఏదైనా కొంచెం మాట్లాడింది అంటే అదిగో ఆయన యొక్క నామాలని ఆశ్రిత పరతంతుడు అంటుంది, ఇంత అందగాడు అంటూ ఉంటుంది. తల్లి ఎదురుగా ఇలాంటి మాటలు మాట్లాడాలనే స్థితిని కూడా మాట్లాడకూడదు అనేటువంటి ఆదశని కూడా దాటిపోయి ఉన్నది. ఆయన నామానుసంధానాన్ని చేసి ఆ చేయటం వల్ల కలిగినటువంటి ప్రీతితోటి ఈ అమ్మాయి యొక్క మనస్సు శైథిల్యాన్ని పొంది నీరైపోతూ ఉన్నది అంటున్నారు చెలికత్త ఈ పాత్రంలో. நிற்புனான் மறைவாணர் வாஸ்துலை வில்லி மங்களம் கண்ட பின் தர்க்கம் ஒன்னும் அறவுதா அறவுறாள் மலிந்தாள் கண்டீர் எவடன்னை மேரு கற்கும் கல்வி எல்லாம் கருங்கடல் வண்ணன் கண்ண பிரான் என்னே வர்க்கம் ஒன்றும் இளல் உகந்து உள் மகிழ்ந்து குழையுமே. 5వ పాటు 5వ పాసురం. ఈ పాసురంలో ఏం చెప్తున్నారో విందాం. కుజయ్యం నాన్ ముఖత్తే జయ్యై தொலைவில்லி மங்களம் கொண்டு பூக்கு இசைகள் சோதி செந்தாமரை கண்பிரான் இருந்தமை காட்டினீர் மழை பெய்தால் ஒக்கும் கண்ணநீரினோடன்று தொட்டுமையாந்தி வண்டி செய்யும் சிந்தையல் அன்னை மேல் தொழும் அத்திசை உத்து நோக்கியே. కుజయ్యం అంటే తన యొక్క మృదు స్వభావముతోటి శిథిరాలు అవుతూ ఉన్నదట ఈ అమ్మాయికి. వాల్ముఖత్తు ఏజయ్యై అందమైనటువంటి ముఖం కలిగినటువంటి ఏజయ్యై అతి చాపల్యం కలిగినటువంటి ఈమెను తులైవిల్లి మంగళం కొండు పుక్కు ఆ తులైవిల్లి మంగళానికి తీసుకువెళ్ళి పుక్కు ప్రవేశించి ఏం చేశారు? ఇజైగల్ జ్యోతిషం తామరై కణ్పిరాన్. ఇజైగల్ ఆభరణాలతోటి కలిగినటువంటి తేజస్సును చెంతామరై కణ్పిరాన్ ఎర్ర తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి స్వామి ఇరుందమై కాచినేది. అది మీ అంతలో మీరే ఏం చేశారు? అమ్మ తిరుపతిలో వెళ్ళి మంగళం వెళ్దామన్నారు, అక్కడికి వెళ్ళారు, ఆయన్ని మీరే చూపించారు. ఇదిగో ఇలా సేవించాలి, ఆ నేత్రాలు ఎలా ఉన్నాయో చూసావా, ఆ శ్రీహస్తాలు ఎలా ఉన్నాయో చూసావా, ఆ అగరాలు ఎలా ఉన్నాయో చూసావా, ఆ తిరువడిగళ్ళు ఎలా ఉన్నాయో చూసావా అని మీరేగా ఇవన్నీ కూడా ఆవిడికి చూపించింది. ఎలా సేవించాలో నేర్పింది మీరే కదా. ఎలా ఆభరణాలతోటి కలిగినటువంటి తేజస్సుని ఎర్ర తామర లాంటి నేత్రాలు గల స్వామి వేయించేసి ఉన్నటువంటి విధానాన్ని చూపించారు కదా మీరే. ఆ నిన్న తిరుక్కోలను సేవించావా ఎలా ఉందో, ఆ వీత్తిరింద తిరుక్కోలను చూసావా, కిడందదోరు కిడక్కై అన్నట్లుగా సేన తిరుక్కోలను సేవించారా అన్నట్టు ఇవన్నీ చూపించింది మీరే. కాబట్టి తల్లులారా ఉండండి, అన్నయ్య మీరు ఓ తల్లులారా
అందు తొట్టుం ఇవల్ మழை పెய்దాల్ ఒక్కుం కన్ననీరు. అందు తొట్టుం ఆనాటి నుంచి కూడా ఇక్కడ ఎలా ఉంది, మழை పెய்దాల్ ఒక్కుం వర్షధారతో సమానమైనటువంటి కన్న నీరినొడు కన్నీళ్లతోటి నొడుమయ్యాందును చెయ్యం, కన్నీళ్లతోటి భ్రమించి ఆ భగవద్గుణాలలో అవగాహించి ఉన్నటువంటి సిందయుల్ మనస్సు కలిగినటువంటిదై అతిశై ఉత్తునోక్కితొడు ఆ దిశను ఏకాగ్రంగా చూసి అంజలి చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి. తాత్పర్యం, ఓ తల్లులారా, మీరేం చేశారు? ఈ అమ్మాయిని తీసుకువెళ్లారు, ఆ తిరుత్తలై వెళ్లి మంగళంలో వేయించేసినటువంటి సేపతిని సేవింప చేశారు. అప్పటి నుంచి ఆయన గుణాల్లోనే మగ్నురాలై ఉన్నది. ఆ దిక్కుగా చూసి దండం సమర్పిస్తూ ఉన్నది ఈ అమ్మాయి అంటున్నది చెలికత్త. ఆరాయిరప్పడి కొజయ్యం నిరవధిక సౌందర్య సౌకుమార్య సార జన్మభూమియా తిరుమగత్తై ఉడయ్యలాయ్ பண்டு எம்பெருமான் திறத்தில் அதி சபலையாயிருந்த எவளை திருத்துறை வெள்ளி మంగళத்திலே కొండు పుక్కు. నిరవధిక సౌందర్యము సౌకుమార్య సార జన్మభూమి అన ఆ సౌకుమార్యానికి సౌందర్యానికి జన్మభూమి అయినటువంటి తిరుముఖ మండలం కలిగినటువంటిది ఈ అమ్మాయి. అలాంటి అమ్మాయిని మీరేం చేశారు? పూర్వం ఆ ఎంబెరమాన్ తిరత్తిల్ చపలయ్యాయిరుంద ఎవలే, అసలే ఈవిడికి ఆయన విషయంలో చాపల్యం, ఆయన లేదే ఒక్క క్షణం ఉండలేదు. ఎంత సుకుమార గాత్రాలు, నిరవధిక సౌందర్యమా సౌకుమార్యమే, అలాంటి వాటికి జన్మభూమి లాంటి ఆవిడ ఈవిడ. ఆవిడని తీసుకువెళ్ళి మీరు ఆ ఎంబెరమాన్ విషయం, అసలే ఎంబెరమాన్ విషయంలో చాపల్యం కదా, తిరుత్తులై మంగళత్తిలే కొండు పొక్కు ఆ తిరుత్తులై వెల్లి మంగళంలో ప్రవేశింపచేశారు. ఆ ప్రవేశింపజేసి தன்னுடைய திவ்யபூஷணங்களினுடைய நிரவதிக தேஜஸ்தின் வெள்ளமெல்லாம் தன்னுள்ளே అడంగుంబడి పెరుగుగిన నిరవధికమైన జ్యోతిష్కిన్ వెల్లత్తిలే తన యొక్క దివ్యమైనటువంటి ఆభరణాల యొక్క తేజస్సు అనేటువంటి ప్రవాహంలో మునిగిపోయేటట్లుగా ప్రవహిస్తూ ఉన్నటువంటి సాటిలేని తేజ ప్రవాహంలో பரிபூர்ணமாய் அலரந்தது தாமரை தடாகத்தின் உடைய குளிர்த்தியையும் அழகையும் உடைத்தான திருக்கண்களை உடையனாயிருந்த எம்பெருமான் இழுந்தருளியிருந்த விருப்பை காட்டினீர். ఆయన యొక్క ఆభరణాల యొక్క దివ్య తేజస్సు అనే పెద్ద ప్రవాహం, ఆ ప్రవాహం పెరిగి పెరిగి వస్తోంది. అది అంత నిరవధికమైనటువంటి జ్యోతిష్ ప్రవాహం అదంతా కూడా. అంటే ఆయనకి ఆభరణాలు ధరించి ఉంటాడా, ఆభరణాల్లోంచి ఒక దివ్యమైన తేజస్సు వస్తోంది కదా, ఆ తేజస్సు అంతా పెద్ద ప్రవాహం లాగా ఉన్నదట. అలాంటి ప్రవాహంలో పరిపూర్ణంగా వికసించినటువంటి ఒక తామరల తటాకం ఉన్నట్లుగా ఏంటి ఆభరణాల కాంతి అనేటువంటి ఒక గొప్ప ప్రవాహం. వినండి, ఆ ప్రవాహంలో ఒక తామరల తటాకం. ఎవరైనా ఈయనే సర్వేశ్వరుడు. తామరల తటాకం అంటే తామరల యొక్క చెరువు అని, తామరలు బాగా నిండుగా ఉన్నటువంటి ఒక తటాకం. ఆ తటాకం యొక్క కుళిర్తియ్యం అదగయ్యం ఉడైస్తానా, ఆ తటాకంలో ఉన్నటువంటి తామరలు ఎలా ఉంటాయి? కుళిర్తి చల్లదనము ఉంటాయి. తటాకం యొక్క కుళిర్తి తటాకం యొక్క చెబుతున్నారు. ఆ తటాకం యొక్క కుళిర్తియ్యం అదగయ్యం ఉడైస్తాన, సౌందర్యాన్ని కలిగినటువంటి తిరుక్కన్గలై ఉడయ్యనాయిరున్నా అంటే ఆ తటాకము, ఆ తటాకానికి రెండు నేత్రాలు, ఆ నేత్రాలు అందమైనటువంటివి, చల్లదనాన్ని కలిగినటువంటి అలాంటి ఆ నేత్రాలు కలిగినటువంటి ఎంబెరుమాన్ యజుందరుడు ఇరుంద విరుప్పై కాటినీరు. తీసుకువెళ్ళారు ఆ తిరుత్తలై వెళ్ళి మంగళాన్ని, ఆ మంగళానికి. కానీ తీసుకువెళ్ళిన వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని చూపించారు. ఆయన లాంటి వాడు ఆభరణ కాంతి అనేటువంటి తేజ ప్రవాహం బాగా వేగంగా ప్రవహిస్తూ ఉంటే ఆ తేజ ప్రవాహంలో ఉన్నటువంటి తామరల తటాకంలాగా ఉన్నటువంటి వాడు ఆయన. ఆ తామరల తటాకంలాగా ఉన్నటువంటి ఆయనకి రెండు నేత్రాలు తామరల లాంటివి,
అవి ఎలా ఉన్నాయి? అందంగాను ఉన్నాయి, చల్లగాను ఉన్నాయి. అలాంటి చల్లదనాన్ని సౌందర్యాన్ని కలిగినటువంటి నేత్రాలు కలిగిన ఆ స్వామిని దర్శింప చేశారు. ఇంకా ఎక్కడ దక్కుతుంది మీ అమ్మాయి? అలాంటి ఆయన వేంచేసి ఉన్నటువంటి ఆ స్థితిని చూపించారు మీరు. ఆనాటి నుండి ఎలా ఉంది ఈ అమ్మాయి పరిస్థితి చెప్పండి. అన్ను తొడంగి మழை பெய்தால் ஒக்கும் கண்ண நீரோடே மயங்கி అక్కడలయ్యే నేనైతు అంద దిక్కై నోక్కిత్తగా నిற்கும். ఆనాటి నుండి పెద్ద వర్షమే వస్తూ ఉన్నదన్నట్టు మరై పెయ్దాలు ఒక్కుం కన్న నీరోడు మయంగి. ఓ పెద్ద వర్షం పడితే ఆగకుండా జల ప్రవాహాలు కిందకి కారినట్లుగా ఆ కంటి వెంట నీరోడు మయంగి, ఎప్పుడు కన్నీటిని కారుస్తూ మయంగి మోహపడిపోయి ఆ నేత్రాలనే భావించుకుంటూ ఆ నేత్ర సౌందర్యాన్ని సేవించింది ఇప్పుడు ఈ అమ్మాయి. ఎలా తల్లి వెళ్ళి చూపించి అరవింద లోచనుడు కదా ఆయన్ని చూపించింది కదా. అరవిందాలు లాంటి లోచనాలు కలిగిన స్వామిని చూడగానే ఈవిడికి ఇంకా నేత్రాలే ఈవిడి దృష్టిలో ఉన్నాయి. వాటినే భావించుకుంటూ ఉంది. భావించుకుంటూ అంద దిక్కై నోక్కితో జానిర్కుం. ఈవిడి తిరుక్కురుగురులో ఉన్నప్పటికీ కూడా ఆ దిక్కుకే తిరుత్తలై విల్లి మంగళాన్నే చూస్తూ నమస్కరిస్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు ఈవిడ తిరుత్తలై విల్లి మంగళంలో ఉంది, ఇంకా తిరుక్కురుగురు రాలేదు. ఈయన ఎవడై ఆశై పట్టాల్ కిడక్కుమో ఎన్గిరాల్. మరి ఆవిడ ఇలా మోహపడిపోయి ఉంటే ఆ సౌందర్యాన్ని మీరే చూపించారు, ఆ ప్రవాహంలో పడిపోయింది ఈవిడ. ఇంకా ఇలా ఉన్నటువంటి ఆవిడ్ని మీరు ఇంకా పొందగలుగుతారా? కిడైక్కుమో, ఈవిడ్ని ఇంకా మీరు పొందగలుగుతారా అంటోంది చెలికత్తె పన్నీరాయిరపడి. అనంతరం తిరుత్తలై విల్లి మంగళத்திலே இருக்கிற అరవిందలోచననుடைய ఒప్పనై అడుగై కాటి నీరు. ఆ తిరుత్తలై విల్లి మంగళంలో వేయించేసి ఉన్నటువంటి అరవిందలోచనుడి యొక్క ఒప్పనై అడుగు సాటి లేని సౌందర్యాన్ని చూపించారు మీరు. అందు తొడక్కమాగ ఇవల్ వికృతయ్యాగా నిన్నాళ్ళు ఎంగిరాడ్. ఆనాటి నుండి ఈ అమ్మాయి ఇలానే ఉన్నది, ఇంకా కన్నీటి సముద్రంలో ఉన్నది ఈ అమ్మాయి అంటున్నది చెలికత్త. స్వాభావికమాన మార్ధవత్తై ఉడయ్యడాయ్ ఒళి విడుగిర ముక్తత్తై ఉడయ్యడా ముఖత్తై ఉడయ్యడాయ్. సహజమైనటువంటి మృదు స్వభావి, అంతేకాదు అలా ఇది ఆ ప్రకాశాన్ని వర్షింపచేస్తున్నాయా అన్నట్టుగా ఒడివిడిగిర ప్రకాశించేటువంటి ముఖత్తై ఉడయ్యడా తిరుముఖ మండలం కలిగినటువంటి అమ్మాయి ఈ అమ్మాయి. అలాంటి అమ్మాయి అనుభూత విషయத்திலே అడంగాల్ పడుం చాపలత్తై ఉడయ్యవళై. ఏదైనా ఒక విషయాన్ని అనుభవించే సమయంలో ఆడంగాల్ పడుం అందులో పడిపోయేటువంటి చాపల్యం కలిగినటువంటి ఆవిడ ఈవిడ. మీరేం చేశారు? తీసుకెళ్లి ఆ అరవిందలోచనని సేవింపచేశారు. అందులో ఆ విషయాన్ని అనుభవించింది, అందులోనే పడిపోయింది ఈ అమ్మాయి. అలాంటి ఈమెని తిరుత్తలై విల్లి మంగళத்திலே కొండు పుక్కు, ఆ తిరుత్తలై విల్లి మంగళానికి తీసుకువెళ్ళి దివ్య ఆభరణ అంగీకారత్తాలు ఉள்ள ఔజ్జల్యత్తై ఉడయ్యనాయ్. దివ్యమైనటువంటి ఆభరణాల అంగీకారత్తాలు ఉள்ள ఔజ్జల్యత్తై ఉడయ్యనాయ్. ఆభరణాల యొక్క దివ్యమైన తేజస్సు కలిగినటువంటిదై శివంద తామరై పోలుం కన్నై ఉడయ్యనాయ్. ఎర్రటి తామరలను పోలినటువంటి నేత్రాలు కలిగినటువంటి అవ్వడగై ఆశ్రితర్కు అనుభవిక ఉపకారకం ఇరుందపడియై కాచి నీరు. ఆ సౌందర్యాన్ని చూపించారు. ఆ సౌందర్యాన్ని ఆశ్రితులకి అనుభవింపచేసేటువంటి ఉపకారకుడు వేంచేసి ఉన్నటువంటి స్థితిని మీరే చూపించారు ఆ అమ్మాయికి. అందు తొడంగి ఆనాటి నుంచి కూడా ఇవాళ మழை பெய்தா போலே இருக்கிற கண்ண நீரோடே மயங்கி அவன் அழகிலே உள்புக்க நெஞ்சை உடையலாய் அவன் இருந்த దిక్కై సిరియ నోక్కి అంజలి పన్నా నిற்கும். ఆనాటి నుండి కన్నీళ్లు ప్రవాహంగా వర్షపు దారల్లాగా పడుతూ ఉంటే మోహపడిపోతూ ఆ సౌందర్యంలోనే మునిగిపోగా ఈ అమ్మాయి మునిగిపోయిన మనస్సు కలిగినదిగా ఉండగా ఆయన ఉన్నటువంటి దిక్కుకే చూస్తూ అంజలి పన్నా నిற்கு నమస్కరిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి అంటున్నారు చెలికత్తె గారు. అంజాం పాటు ఈడు వ్యాఖ్యానం అండి. ఎవరి స్వభావத்தை அறிந்து வைத்து தேவபிரானுடைய அழகை காட்டிக்கெடுத்துகோள் என்கிறாள். ఈవిడ స్వభావం మీకు తెలుసా? ఆయన్ని చూపిస్తే మళ్ళా మనకి దక్కదు అని అయినా తీసుకువెళ్ళి ఆయన దేవపిరానుடைய అழகை దేవపిరాను యొక్క సౌందర్యాన్ని చూపించారు అని ఒక అర్థము.
చూపించి చెడగొట్టారు మీరే అంటోంది చెలిగట్ట. లేక அவ்வூரில் ஒட்டிப்பார் படியை காட்டினால் அவர்கள் జీవనத்தையும் ఎవలకు కాటి కొడుక వేణుమో ఎన్గిరాల్ జన్నుమా. మీరు బాగుంది, ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవనాన్ని చూపించారు. ఇందటి పాత్రలో అదే కదా, 4 వేదాలని అర్ధానుసంధాన సహితంగా సేవించినటువంటి వాళ్ళు, వేదార్థభూతుడైనటువంటి సర్వేశ్వరుని దర్శించినటువంటి మహానుభావులని ఆ ఊర్లో ఉన్న వాళ్ళ వైభవాన్ని చెప్పారు, వాళ్ళని చూపించారు, బాగుంది. కానీ వాళ్ళకి జీవనమైనటువంటి సర్వేశ్వరుని కూడా చూపించాలా మీరు? వాళ్ళ వరకు చూపిస్తే సరిపోయేది కదా, ఇంకా ఆయన దాకా వెళ్ళటం ఎందుకు? ఈయనేనమ్మా అరవిందలోచనుడు, తామర లాంటి నేత్రాలు కలిగిన వాడు అని మీరు వెళ్ళి వివరించి మరి చూపించాలా? మీరు ఆ పని చేసేసారే అని ఒక భావన చెప్పుకోవచ్చుట. కొజయ్యం ఇత్యాది ஒரு సంశ్లేషం వేండాదే స్వభావ సిద్ధమాన మార్దవత్తాలే నయ్యం స్వభావయ్యాయ్ உகந்து உகந்து உள் மகிழ்ந்து கொதையும் என்கிற భగవదనుభవత్తారే ఒడియై ఉడైతాన ముఖత్తై ఉడయ్యవళాయ్. ఒక సంశ్లేషం లేకుండానే సహజమైనటువంటి మార్ధవం కలిగినటువంటి అమ్మాయి నయ్యం స్వభావం అయ్యాయి, నీరైపోయే స్వభావం. అలాంటి అమ్మాయి ఉగందు ఉగందు ఉల్మగిలిందు కొదయ్యమని తన గురించి తానే ఆళ్వార్లు చెప్పుకున్నట్లుగా సంతోషపడి ఉల్మగిలిందు కొసయ్యం. ఇందులోనే ఈ పాత్రలోనే ఈ పాదం కూడా కొసయ్యం అనేది ఇందులోనే కదా. ఆ మనస్సు ఆనందంతో కిందటి పాత్రలో చివరి పదం అది ఉల్మగజెందు కొసయ్యుమే. తనలో తానే దాన్ని భావించుకొని మనస్సు శైథిల్యాన్ని పొందుతుందని చెప్పినట్టుగా భగవద్ అనుభవంతో ఒడియై ఉడైతాను ముఖత్తై ఉడయ్యవళాయ్. ఆ అమ్మాయి ముఖం ఎలా ఉంటుంది? చంద్రకాంతిని పోలి ప్రకాశిస్తూ ఉంటుంది. ఏం చేత ఆ ప్రకాశం వచ్చింది అంటే భగవద్ అనుభవం వల్ల పొందినటువంటి ప్రకాశం అదంతా. అలాంటి తిరుముఖ మండలం కలిగినటువంటి ఈ అమ్మాయి కిడయాదు ఎన్నాలు మేడ మాట్లాడ చేపలత్తై ఉడయవడై, ఇది నీకు లభించదమ్మా, నీకు తగినటువంటి విషయం కాదు అని చెప్పినా కూడా ఆ విషయంలో చాపల్యాన్ని విడిచిపెట్టడం లేదే ఈ అమ్మాయి. అలాంటి చాపల్యం కలిగినటువంటి అమ్మాయిని తొలై వెళ్ళి మంగళం కొండు పుక్కు, నీకు లభించని వస్తువా, అది నీకు సరైనటువంటి విషయం కాదని చెప్పినా చాపల్యాన్ని విడిచిపెట్టినటువంటి ఆమె అలాంటి ఆమెను మీరేం చేశారు? తొలై వెళ్ళి మంగళాన్ని తీసుకెళ్లి ప్రవేశింపచేశారు. భగవత్ పరిగ్రహమాన దేశత్తిలే కొడు పొగ సవిరాద పెన్బు. భగవంతుడు స్వీకరించినటువంటి దేశం ఏదా తిరుత్తలే వెళ్ళి మంగళం. ఆ దివ్య దేశంలో ప్రవేశించడం అనేటువంటి తప్పనిసరి అయినప్పటికీ శ్రీవైకుంఠத்திலே మేన్మయ్యే కాతందోడుపదు. ఆ ఊర్లో ఖచ్చితంగా ప్రవేశింప చెయ్యాలి అన్నారు ఈ అమ్మాయిని, ప్రవేశింప చేశారు. చూపించే వాళ్ళు ఎవరిని చూపించాలి? అదిగో అరవిందలోచనని చూపిస్తారా? ఎవరిని చూపించాలి? శ్రీవైకుంఠத்திலே మేన్మయ్యే కాతందోడుపదు. ఆ శ్రీవైకుంఠంలో వేయం చేసుకున్నటువంటి ఆ పరత్వం కలిగినటువంటి ఆ స్వామిని చూపించచ్చు కదా. ఇదిగో ఆశ్రిత భవ్యుడైనటువంటి ఈ కన్నపిరాన్ని చూపిస్తారా? అలా మీరు చూపించారే. ఇప్పుడు నీర్మైకెల్లై నిలమాన విడస్తే కొడు పువ్వువారుండో. నీర్మైకు ఎల్లై నిలం, సౌలభ్యానికి పరాకాష్ట చివరవద్దు అనేటువంటి ఈ స్థానంలో తీసుకువెళ్ళి ప్రవేశింపచేస్తారా ఎవరైనా? చేశారే. అంటే వడి ఇజై గొల్సోది ఆభరణంగలినుడయ ఒళియే ఉడైతా ఇరుక్కుం ఎన్నుదల్. వేరో అంటే వాళ్ళంటే ఒళి కాంతి అని చెప్తున్నారు. అలా మీరు ప్రవేశింపచేశారు ఈ అమ్మాయిని ఆ దివ్య దేశంలో. ఆయన ఎలా ఉన్నాడు? ఆభరణాల యొక్క ఒళియే ఉడైతా ఇరుక్కుం ఎన్నుదల్, ఆభరణ కాంతితోటి ప్రకాశిస్తూ ఉన్నాడని ఒక అర్థం చెప్పుకోవచ్చు. వేరోరు ఆభరణం వేండాదే తానే ఆభరణమాన తేజస్సు ఎన్నుదల్. ఇంకో ఆభరణం ఎందుకండి? ఆయనే గొప్ప ఆభరణం, ఆయనకున్నటువంటిదే గొప్ప తేజస్సు అని చెప్పడం రెండో అర్థం. ఆభరణ ఒడి తన్నుళ్లే అడంగుంబడియాన స్వాభావికమాన పొగరెన్నుదల్. ఆభరణాల యొక్క కాంతి తనలోనే ఇముడ్చుకోగలిగినటువంటి సహజమైనటువంటి పొగర్, ఆ ప్రకాశము అని చెప్పొచ్చు. అంటే ఒడి అంటే వాళ్ళంటే ఒడి తేజస్సు అని చెప్పారు. ఆ తేజస్సుకు 3 రకాల అర్థాలని చెప్తున్నారు. ఆభరణాల కాంతి కలిగిన వాడు అని ఒక అర్థము, ఆభరణాల కాంతి ఎందుకండి తానే ఒక ఆభరణం అని ఇంకొక అర్థము,
ఆభరణాల కాంతిని కూడా మింగేయగలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి వాడని ఇంకో అర్థము చెప్తూ సెంతామరై కన్పిరాన్, ఎలా ఉంటాడు ఆయన? సెంతామరై కన్పిరాన్ వికాసారిగడుకు తామరయ్యై ఒప్పాగ చొల్లలా తిరచిరుక్కణ్கள். ఆ వికాసాలతోటి అంటే వికసించటంలో తామరతోటి ఒప్పుగా చెప్పేటువంటి ఆ నేత్రాలు. అమ్మ తామర లాంటి నేత్రాలండి, వికసించిన తామర లాంటి నేత్రాలని చెప్పడానికి ఉపమానంగా పనికొచ్చేటువంటివి ఆ తామరలు. అలాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. అగవాయిల్ తన్నలిక్కు ప్రకాశమాన తిరుక్కణ్கள். ఆ నేత్రాలు ఎలా ఉంటాయి? లోపల ఉన్నటువంటి భావాలని బయటికి ప్రకాశింపచేసేటువంటి నేత్రాలు. తన్నలిక్కు ప్రకాశకమాన తిరుక్కణ్கள் పిరాను. ఆయన ఉపకారకుడు. ఏం చేశాడు ఆయన? భక్తానాం ఎంగిరవడువు. తన యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆశ్రితులకే విధేయం చేసినటువంటి వాడు. భక్తానాం త్వం ప్రకాశసే అని చెప్పినట్టుగా జితంతే స్తోత్రంలో స్వామి నువ్వు ఉన్నది ఎవరి కోసం? భక్తానాం, భక్తుల కొరకే అని చెప్పబడేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహము విరుందమై కాట్టిని, అది ఉన్నటువంటి స్థితిని మీరు చూపించారా? నేంగల్ కెడుత్తిగోడు, మీరే చెడగొట్టారు ఈ అమ్మాయిని. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి మీరే చెడగొట్టేశారు. ఇవల్ అరియాద విషయంగళయ్యం నీంగలే కాట్టి కొడుతూ కెడుత్తిగోడు. ఈవిడికి తెలియనటువంటి విషయాలను కూడా తెలియజేసి మరి చూపించి మీరే చెడగొట్టారు ఈ అమ్మాయిని. ఈరుందమై ఇరుప్పిల్ వీరు అంగే పర్యవసితంబోలే పర్యవసితంబోలే నిందానాగిల్ நிலையார நின்னான் என்பர்கள் இருந்தானாகில் இருந்தமை காட்டினீர் என்பர்கள் கிடந்தானாகில் கிடந்ததோர் கிடக்கை என்பர்கள் அவன் சுபாவத்தை காட்டினிகோள் என்னுமாம். ఇరుప్పిల్ వీరు అలా కూర్చొని ఉంటే ఆ విధానము అంగే పర్యవసితం బోలే, అసలు కూర్చోవడం అంటే ఇలా ఉండాలండి అనేటట్లుగా ఏం చేశారు? నిందా నాగిలా నిలబడి ఉన్నాడు అనుకో, నిలయార నిండాన్ ఎన్బరగల్, అందులో చక్కగా నిలబడ్డాడండి అని చెప్పేవాళ్ళు. ఇరుందా నాగి ఇరుందమై కాటినీర్, అదిగో ఈయన కూర్చుని ఉన్నాడు అని ఆ స్థితిని చూపించేవాళ్ళు. శయనించి ఉంటే కిడందదోర్ కిడక్కయ్యన్ బరగల్, శయనించి పడకంటే ఇలా ఉండాలండి. ఒక వ్యక్తి శయనిస్తే ఇది కదా ఆ శయనకాలిక సౌందర్యము అని చూపించారు మీరు. అవన్ స్వభావత్తై కాట్టినిగోల్ ఎన్నుమాం, ఆయన స్వభావాన్ని మొత్తం మీరే తెలియజేశారు, ఆవిడికి మీరే దర్శింపచేశారు. కాట్టినీర్ నోక్కిరుందపడి కండాయే మురువల్లిరుందపడి కండాయే ఎన్ను, చూపిస్తే చూపించారు. నుంచున్నాడు ఇలా అని చూపించచ్చు, పడుకున్నాడు ఇలా అని చూపించచ్చు, కూర్చున్నాడు ఇలా అని చూపించచ్చు. చూసావా చిరునవ్వు? అదిగో కాటినీరు ఎలా నోక్కు ఇరుందపడి కండాయే, ఆ దృక్కులు చూసావా? నోక్కు ఆ చూపు చూసావా ఎలా ఉందో? మురువల్లిరుందపడి కండాయే, ఆ చిరునవ్వు చూసావా అని ఇలా అన్ని మీరే కదా చూపించారు. కాటినీరు మీరే చూపించారు ఇవన్నీ కూడా. ఇప్పోదు అదుక్కు వందదు ఎన్నెన్నిల్, సరేలే మీరు నువ్వు ఇలా అంటున్నావు, నేను చూపించాను, దానివల్ల కలిగిన నష్టం ఏమిటంటావు అని అడిగారు ఆ తల్లులు. అప్పుడు చెలికత్తె చెప్తోంది, మడై పేదాలు ఒప్పు కన్ననీరునుడు, కన్ననీరుడు ఆ కళ్ళ వెంట పెద్ద వర్షం కురిసినట్టుగా ఆగకుండా కన్నీటి ప్రవాహాలు వస్తూ ఉన్నాయి. కండానంతరం వర్షధారైపోలే కండ నీరు వెళ్ళ మీరు విడబడి పారుహోడు, ఆ సేవించిన తర్వాత వర్షధారల్లాగా ఆ కంటి నీరు ప్రవాహం పడుతున్నటువంటి ప్రవాహంలాగా ప్రవహిస్తున్న ఆ స్థితిని పారిగోలు చూడండి, మీకు తెలియట్లేదా? పారిగోలు చూడండి అంటూ ఇక్కడ మనకు ఐతిహ్యాన్ని భగవంతుని సేవిస్తే అలా కళ్ళ వెంట నీళ్లు దారలుగా కారుతాయా అంటే, ఆడవందార్ మణక్కాల్ నంబి పక్కలిదే ఎంబెరుమానై కేట్టానంతరం ఉపాయం ఇది కుమేలిల్లై இவ்விஷயத்தை இப்போதே சாட்சாத்தரிக்க விரகில்லையோ என்னாராம், அது விரகில்லையோ என்னாராம். அனந்தரம் மணக்கால் நம்பி விரகுண்டு என்னு கோயிலே கூட்டி கொண்டு எசுந்தரடி பெரிய பெருமாள் திருவடிகளை காட்டி கொடுக்க கண்ட அனந்தரம் கண்ணும் கண்ட நீருமாய் இருந்தால் ఎన్ను ప్రసిద్ధమరే ఎన్ను ఇవ్వలవం అజ్జాహరిప్పదు. ఇక్కడ చేర్చుకోవాలి విషయాన్నంతా అంటూ మణక్కాల్ నమ్మి గారు ఆడవందాలను దిద్దుబాటు చేయడానికి
ఆ తుంగ ముస్తకూరో ఏదో రోజు తెచ్చి పెట్టేవారు కదా. అంతా అయిపోయిన తర్వాత వీరికి పెరుమాళ విషయంలో పెరుమాళ విషయాన్ని తెలియచేశారు. ఆ పెరుమాళ వైభవాన్ని తెలియచేసిన తర్వాత నేను ఇప్పుడే ఆ స్వరూపాన్ని సేవించాలి అని ఆశపడ్డారట ఆళ్వందారు. అప్పుడు ఏం చేశారట ఈ మణక్కాల నమ్మి గారు, వీరిని తీసుకువెళ్లి పెరియ పెరుమాళ్ళ ఎదురుగా నిలబెట్టారు. నిలబెట్టగానే ఆ పెరియ పెరుమాళ్ళను సేవించిన తర్వాత వీరు కంటికి మంటికి ఏకధారగా కన్నీళ్లు ప్రవహించాయట వారి యొక్క నేత్రాలలో. విరగిల్ల అప్పటి కండానంతరం కన్ననీరు వెళ్ళం ఇడుప్పుక్కదు అత్తనే. అలా సేవించిన తర్వాత ఆళ్వందాలకి ఎలాగా కన్నీటి దారలు ప్రవహించాయో వింటున్నాం కదా ఐతిహ్యం. అంటే ఆళ్వార్ నాయకి యొక్క పరిస్థితి కూడా మీరు తీసుకువెళ్ళి ఆ అరవిందలోచనని సేవింపచేశారా, అప్పటి నుంచి ఇదిగో ఏకధారగా అదే పనిగా కన్నీళ్లు అంటోంది అని చెప్తోంది ఈవిడ. ఏదయ్యంగిరవిడత్తై మొదలెక్కిరాళ్ అన్నుదొట్టుం. ఆనాటి నుండి నేంగల్ కాట్టిన అన్నుదొడుంగి మీరు చూపించిన దగ్గర నుంచి మయ్యా అందు మయంగి మోహపడిపోయి కుజయ్యం ఎంగిరవిడత్తై మొదలెక్కిరాళ్. కుజయ్యం అనే దాన్ని వదిలేస్తున్నారు. ఎవళ్ళు జయ్యం చిందయ్యుల్ అవన్ గుణంగలిరే ఉల్పుగా నిన్న నెంజైవడయ్యవల్. ఆనాటి నుంచి కూడా ఆయనకు గుణాలలో ఉడ్పుగా నిన్నాళ్ళు ప్రవేశించి నెంజే ఆ గుణాలని అనుభవిస్తూ ఉన్నటువంటి మనస్సు కలిగినదైంది ఈ అమ్మాయి. స్వరూపత్తయ్యం ఆత్మగుణత్తయ్యం ఒడి వదగిలే ఎడంకొల్లా నిన్నాడు. ఆయన యొక్క స్వరూపంలో గాని ఆత్మగుణాన్ని గాని విడిచిపెట్టేసింది. ఒడి వదగిలే దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలో ఈడుపడిపోయింది అమ్మాయి. అంగే సుజిత్తు నిన్ను ఇదొరు ఒడి వదగే ఇదొరు ఒప్పనయ్యే ఇదొరు కన్నదగే ఎన్ను ఎడంకొల్లా నిన్నాள். ఏమిటి ఆ సౌందర్యంలోని సుడులు తిరుగుతూ ఇదొరు ఒడి వదగే, ఏమి దివ్యమంగళ విగ్రహ సౌందర్యము, ఇదొరు ఒప్పనయే, ఇదా సౌందర్యం అంటే ఇది కాదు అని, ఇదొరు కన్నదగే, ఇది కదా నేత్ర సౌందర్యం అంటే, ఏమి సౌందర్యము అని ఎడం కొల్లా నిన్నాడు అదే రీతిగా దాన్నే అనుకుంటూ భావిస్తూ ఉన్నది. అన్నై మీరు ఎవడై మేట్కప్పార్కిరా వడవిరే ఉంగళదు. ఇవన్నీ వెనక్కి మళ్లించాలని చేసే ప్రయత్నం మాత్రమే మీది. సోజుం ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి ఎంగిరపడియే అద్దెక్కై మరుప్పాడు ఉరువప్పాత్తుజానిత్వం. అది ఇప్పుడు ఎలా ఉంది, తోజుం నమస్కరిస్తూ ఉంటుంది. ఎలాగా ఆ వేళ నుంచి అలాగా భావిస్తూ ఏమి సౌందర్యం, ఏ నేత్ర సౌందర్యం, ఏమి దివ్య మంగళ విగ్రహ సౌందర్యం, ఏమి సౌందర్యం, ఏమి నేత్ర సౌందర్యం అని భావిస్తూ ఆ దిక్కుకే చూస్తూ నమస్కరిస్తూ ఉంటుంది. ఎలాగా ఆనాడు సీతాపిరాటి వలె ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి ఎంగిరపడియే. అదిగో సీతాపిరాటి రామచంద్రుడు ఒకే హృదయం కలిగినటువంటి వాళ్ళు. అందుకని ఆ దిక్కుకే, రాముడు ఉండేటువంటి దిక్కుకే చూస్తూ నమస్కరించేటువంటి సీతాపిరాటి వలె ఆ దిక్కై మరుపాడురువప్పాత్తుదా నిற்கும். ఆ దిక్కుకే మరుపాడురువ, ఇంకా ఎలా చెప్పాలి, మరుపాడురువ అంటే ఇంకా మరుపు లేని దాని వలె అటువైపుకే చూస్తూ తొజా నిற்கும் నమస్కరిస్తూ ఉంటుంది. ఇవల్ తొజిలిం ஒரு దిక్కు పట్టల్లదు ఇరాదు కాణుం. ఇవల్ తొజిలుం ஒரு దిక్కు పట్టల్లదు ఇరాదు కాణుం. ఇవల్ తొజిలుం ఈవిడ నమస్కరించినప్పటికీ కూడా ஒரு దిక్కు పట్టల్లదు ఇరాదు కాణుం. ఉండండి ఒక్క నిమిషం. వాటిని అన్నదొట్టు ఇవల్ ఈవిడ నమస్కరించినప్పటికీ కూడా వీళ్ళ తొజిలం ஒரு దిక్కు పట్టల్లదు ఇరాదు కాణుం. ஒரு దిక్కును పట్టి ఉన్నట్లుగా, ஒரு దిక్కు పట్టల్లదు ఇరాదు కాణుం అంటే ஒரு దిక్కు పట్టు అల్లదు ఇరాదు కాణుం. ఆవిడ అలానే ఆ దిక్కుకే చూస్తూ నమస్కరిస్తూ ఉంటుంది అని చెప్తూ ఈ పదాన్ని ஒரு దిక్కు పట్టల్లదు ఇరాదు కాణుం అంటే ఒక దిక్కును పట్టి నమస్కరిస్తున్న దాని వలె లేదు కదా
అంటున్నారా? చూద్దాం ఆ పదానికి. ఇవల్ తోజిడం ஒரு దిక్కుపట్టల్లదు ఇరాదు కాణం. అంటే ఈమె నమస్కారం ఒక దిక్కును గురించి కాదండి, ఒక దిక్కు పట్టల్లదు ఇరాదు కాణం. ఏదో ఒక దిక్కును బట్టే ఆ దిక్కుకే నమస్కరిస్తోంది అనుకోవటం కాదు. ఆ స్వామి ఏ దిక్కులో ఉంటే ఆ దిక్కుకే నమస్కరిస్తుంది. అలా ఏదో ఇప్పుడు తూర్పుకు నమస్కరించిందండి తూర్పుకే నమస్కరిస్తుందా అంటే కాదు. ఆయన ఎటువైపు దర్శనమిస్తే అటువైపుకి నమస్కరిస్తూ ఉంటుంది. అలా ఉన్నది ఈ అమ్మాయి స్థితి అంటోంది చెలికత్తె ఈ పాత్రంలో. குழையும் வான்முகத்தேஜையை தொலைவில்லி மங்களம் கொண்டு பூக்கு இழைகொள் சோதி செந்தாமரை கண் பிரான் இருந்தமை காட்டினீர் மழை பெய்தால் ஒக்கும் கண்ணநீரின் ஓடந்து தொட்டுமையாந்து இவள் நுழையும் சிந்தையுள் அன்னை மீர் தொழும் அத்திசையுத்து நோக்கியே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.